మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా మనం ఉగాదికి మనం నూతన సంవత్సరంగా భావించి మనము ఈ ఉగాది పంచాంగం చెప్పుకోవడం అనేది మనకి ఆచారంగా వస్తుంది. కానీ కొంతమంది ఆంగ్ల నూతన సంవత్సరంది కూడా ఏవైతే ఫలితాలు ఉన్నాయో, రాశి ఫలితాలు ఉన్నాయో అవి కూడా వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి అలాంటి వారి కోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి కేవలం గోచార ఫలితాలు మాత్రమే మనం చెప్పుకోవడం అనేది జరుగుతుందంటే మనకి 2026 జనవరి నుండి మనకి 2026 డిసెంబర్ వరకు ఈ సంవత్సరం లోపు ఈ నిడిలో ఏవైతే గ్రహాల యొక్క ప్రధాన గ్రహాలు అంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలు, దీర్ఘకాలికంగా మనకు ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో కూడా మనకి మాసానికి మారే గ్రహాలు, అలాగే 27 రోజులు ఇలా, లేకపోతే 2.5 రోజులు ఇలాగా మధ్యలో మారే గ్రహాలు ఉంటాయి. వాటి ప్రభావం కూడా ఈ ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది. అయితే దీర్ఘకాలికంగా ఎక్కువగా మనకి సంచరించే గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటూ దానితో పాటుగా ఇక్కడ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. ఎందుకంటే గోచార ఫలితాలు కాబట్టి కొంతవరకు మాత్రమే ఫలితం అనేది ఉంటుంది. దీంతో పాటుగా వాళ్ళ జన్మ జాతకాల్లో జరుగుతున్న దశలు, అంతర్దశలు, వాటి యొక్క ఫలితాలని ఈ రెండింటినీ కూడా చూసుకుని అప్పుడు జాతక ఫలితాలు బేరేస్ చేసుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే అని గ్రహించాలి. కుంభరాశి వారికి 2026 సంవత్సరం కానీ చూసుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావం అనేది కనబడుతోంది. ద్వితీయార్థంలో మనకి శని యొక్క ప్రభావము, అలాగే ద్వితీయ స్థానంలో ఉండడం, అలాగే జన్మలో రాహు యొక్క ప్రభావము, అలాగే సంవత్సరం వరకు కూడా మనకి ప్రథమార్థం అంతా కూడా గురువు యొక్క బలం ఉన్నా కూడా మనకి ద్వితీయార్థం అంటే మనకి జూన్ నుంచి దాని తర్వాత కానీ చూసుకుంటే ఈ యొక్క గురువు యొక్క ప్రభావం అనేది షష్టమ స్థానంలో ఉండడం, తర్వాత సంవత్సరాంతానికి మనకి సప్తమ స్థానంలో ఉండడం అనేది ఉంటుంది. కాబట్టి ప్రథమార్థం అంతా కూడా వీడికి గురుబలం మీద నడవడం అనేది జరుగుతుంది. అలాగే జన్మరాశి నందు కాస్త ఎప్పుడైతే ఈ యొక్క రాహు యొక్క సంచారము, ద్వితీయంలో ఈ యొక్క గురువు యొక్క సంచారం ఉందో కుటుంబ స్థానంలో కానీ మనకి వాక్ స్థానము కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహించుకోవాలి. అలాగే కుటుంబ పరంగా కూడా చిన్న అంటే ద్వితీయ స్థానం వచ్చేటప్పుడు మనకి కుటుంబ స్థానం, వాక్ స్థానం, ధనస్థానంగా చెప్తాం. కాబట్టి అధికమైన ఖర్చులు ఉండను, అనవసరమైన ఖర్చులు, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే కుటుంబ పరంగా చిన్న కలహాలు, ఇబ్బందులు, గొడవలు, మనశ్శాంతులు, అలాగే భాగస్వామ్య విషయాల్లో కూడా చిన్న ఇబ్బందులు, ఆదాయానికి మించిన ఖర్చులు, అలాగే బంధువులు, మిత్రుల యొక్క ద్వారా కూడా ఖర్చులు ఎక్కువగా ఉండడం, అలాగే అక్కర్లేని పెట్టుబడులు లేదా ఎవరో ఏదో చెప్పారని చెప్పి చెయ్యడము, దాని ద్వారా నష్టపోవడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి సమయం కూడా అనవసరంగా ఖర్చు అవుతూ ఉంటుంది, అనవసరమైన ఆలోచనలు ఉంటాయి. అలాగే పంచమ గురువు వల్ల కాస్త కొంచెం ఇబ్బందులు తగ్గుతున్నా కూడా ద్వితీయార్థంలో కొంత మొదటి భాగం కాస్త ఇబ్బందులు పడుతూ ఉండడం వల్ల కాస్త ఆలోచనలు, స్థిరత్వం అనేది ఉండాలి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ యొక్క ఏదైతే 2026 సంవత్సరం ఉందో 26 సంవత్సరంలో మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు దక్షిణామూర్తి ఆరాధన తప్పనిసరిగా చేసుకుంటూ శనికి సంబంధించిన జపము, అలాగే దానము ఇవ్వడం ద్వారా మరింత శుభ ఫలితాలు పొందుతారు. అలాగే దీంతో పాటుగా వీళ్ళు జన్మ జాతకాలను కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, రుద్రాక్షమాలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు.